మమ్మల్ని ఆశీర్వదించడానికి, మా చిరంజీవిని ఆశీర్వదించడానికి వచ్చిన మీడియా వారందరికీ అండ్ స్టేజ్ మీద ఉన్న అందరికీ అండ్ ఈ సినిమాలో నటించిన అందరు ఆర్టిస్టులు ఈశ్వరరావు గారు, గోపరాజరమణ గారు, శ్రీకాంత్ అయ్యంగారు అండ్ రాఘవ గారు, రామ్ జగన్ సార్, శ్రీరామన్న, రాజు, గిరి అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ చోటా సార్. అసలు ఈ ప్రాజెక్ట్లో పాజిటివ్ వైపు స్టార్ట్ అయిందే చోటా సార్ దగ్గర నుంచి. అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళబోతుందని ఆయనకి కథ చెప్పి బయటకు వచ్చిన దగ్గర నుంచే ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి చెప్పా. సో అంత పాజిటివ్ వైపు టిల్ ప్రాజెక్ట్ అండ్ ఫస్ట్ కాపీ వచ్చే వరకు నాకు తెలిసి ఆయనంత పాజిటివ్ వైపు మా ప్రాజెక్ట్లో ఇంకెవరూ లేరు నాకు తెలిసి. అంటే అంత సపోర్ట్, పోస్ట్ ప్రొడక్షన్, సారథి స్టూడియో, ఎవ్రీథింగ్ అన్నీ. ఇంకా డీటెయిల్గా తర్వాత చెప్తా సార్. ఇంకా శేఖర్ చంద్ర గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఆయన సాంగ్స్ 2 వైరల్ అవుతాయి, మా సినిమాలో అయితే 3 అవుతాయి అనుకుంటున్నా హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఈ రికార్డింగ్ గురించి మాట్లాడాలి, కొంచెం ముందుకు వెళ్ళాక అలవాటు పడ్డాక మాట్లాడతా. అండ్ డిఓపి రామకృష్ణ గారు, గురువా ఏం చెప్పాలి మీ గురించి, లవ్ యూ. అండ్ ఈ టోటల్ జర్నీలో మా అందరికీ సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవరి పర్సన్, ఆర్టిస్ట్ అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, చాలా పెద్ద మంది టెక్నీషియన్లు, పెద్ద టెక్నీషియన్స్ చేశారు. భాస్కర్ భట్ల గారు, లైక్ వన్మారి గారు, లిరిక్స్, అట్మా సతీష్ గారు అండ్ పోస్టర్ డిజైనర్ సుధీర్ గారు అండ్ ప్రోమో ఎడిటింగ్ రవి గారు, ఇట్లా చాలామంది ఎక్స్పీరియన్స్డ్ టెక్నీషియన్స్తో చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా నేర్చుకున్నాను. సో మా ఈ మొదటి ప్రయత్నాన్ని మీ అందరూ ముందుకు తీసుకెళ్లే విధంగా ఆశీర్వదించి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా కొత్త ఫేసుల్ని, కొత్త హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మా డిఓపి గారు అవ్వచ్చు, మేమందరం ఆడియన్స్కి పరిచయం అవ్వాలంటే మీ త్రూనే వెళ్ళాలి. సో మా ఈ కొత్త ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేసి అందరికీ పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ కీకు ఈ సినిమాలో మెయిన్ లీడ్స్ కీకు తొలి పరిచయం. అసలు తొలిగా చేసాడు, ఫస్ట్ టైం చేసినట్టు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు అయితే ఇరగదీసేస్తాడు పెర్ఫార్మెన్స్. అండ్ కశిష్ ఆల్మోస్ట్ మెయిన్ లీడ్, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ ఇంకా మిగతా పెద్ద ఆర్టిస్టుల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాకి తెర మీద కనపడే హీరో కన్నా తెర వెనక ఉన్న 2 హీరోలు ఎవరంటే కికు ఎంటర్టైన్మెంట్స్ దీప్తి నడిమంటి అండ్ కీకు యనమల. సో వాళ్ళిద్దరూ లేకపోతే వాళ్ళు హీరోలు ఈ సినిమాకి. ఇక్కడి వరకు చిన్న సినిమానే ఎడ్జ్ని దాటి నేను అనుకున్న విజువల్స్ అన్నీ రీచ్ అవ్వడానికి వాళ్ళు సపోర్ట్ చేసినందుకు వాళ్ళు మాత్రమే ఈ సినిమాకి హీరోస్, 2 ప్రొడ్యూసర్స్. సో ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, కొంచెం అలవాటు పడాలి కొంచెం అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్.